సో పీజీబీపీలో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సెక్షన్ 35 డిఎం అమోర్టైజేషన్ ఆఫ్ సర్టెన్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత ఫర్దర్ గా దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఎక్స్పెండిచర్ ని ఎలా అలౌ చేస్తారు ఏంటి అనే విషయం మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు వాట్ ఈస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్? రైట్, మా వెంకటలక్ష్మి. Yes, sir. నార్మల్ గా మనం బిజినెస్ ఇన్కార్పొరేషన్ కి అంటే ఇన్కార్పొరేషన్ కి ముందుగా స్పెండ్ చేసే ఎక్స్పెండిచర్ ని ఏమంటామమ్మా? Preliminary, pre-incorporation expenses. ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ అంటామమ్మా. Yes, sir. ఓకే, ఇప్పుడు బిజినెస్ కమెన్స్మెంట్ చేయడానికి ముందు మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ ఏమంటామమ్మా? Sir, బిజినెస్ అంటే మనం కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం వేరు, బిజినెస్ కమెన్స్ చేయడం వేరే కాదమ్మా, రెండు వేరు వేరే కదా. yes, sir. సో అలాంటప్పుడు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ ని ఏమంటాం? Company establishing. అంటే ఇప్పుడు అసలు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందు ఇప్పుడు మనం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అమ్మా. బిజినెస్ ఎలా Yes, చేద్దాం sir. అని చెప్పేసి అనుకుంటున్నాం అంటే కనుక ఇప్పుడు బిజినెస్ చేద్దామా లేదా అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటాం ఫస్ట్. Yes, sir. సో అది ఎలా డెసిషన్ తీసుకుంటామమ్మా? బిజినెస్ చేయాలా వద్దా అనే డెసిషన్ ఎలా తీసుకుంటామా అని అడుగుతున్నాను. Business. అని క్వశ్చన్ అర్థమైందమ్మా? No, sir. రైట్, ఇప్పుడు బిజినెస్ కమెంట్స్ చేయడానికి ముందు మనం ఏం చేస్తామంటే ఫీజిబిలిటీ స్టడీస్ చేస్తామమ్మా. Yes, sir. అంటే మన బిజినెస్ టెక్నికల్ గా ఫీజిబుల్లా కాదా, తర్వాత ఫైనాన్షియల్ గా ఫీజిబుల్లా కాదా, ఎకనామికల్ గా ఫీజిబుల్లా కాదా అని చెప్పేసి ఫీజిబిలిటీ స్టడీస్ చేస్తాం. Yes, sir. మనం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేసేస్తాం అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసేస్తామో బిజినెస్ లో, ముందు అసలు అది వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా. Yes, sir. ఆ వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవడానికి ముందు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ ఏంటంటే ఇప్పుడు అది వర్కౌట్ అవుతుంది అనుకో, ఆ తర్వాత మనం కంపెనీ ఇన్కార్పొరేట్ అంటే కంపెనీ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఏదో ఒక రకంగా ప్రొపరేటర్ గా కానీ మనం బిజినెస్ చేయొచ్చు. అసలు మరి అది Yes, వర్కౌట్ sir. అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకునే ఎక్స్పెండిచర్ ఏమంటామమ్మా? ఫీజిబిలిటీ స్టడీకి సంబంధించిన Feasible. ఎక్స్పెండిచర్. Yes, sir. ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని పిలిచి వాళ్ళకి రెమ్యూనరేషన్ పే చేసి మనం ఫీజిబిలిటీ స్టడీ చేసుకుంటాం. అలాగే మనకి ఎకనామిక్ ఫీజిబిలిటీ, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అంటే నువ్వు పెట్టే ప్రతి రూపాయికి మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంటదమ్మా, మనకు ఒక సబ్జెక్ట్ ఉంటది ఒకటి. ఆ Yes, sir. సబ్జెక్ట్ లో మనం నేర్చుకుంటాం అసలు మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి తగిన రిటర్న్ వస్తుందా రావట్లేదా, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చా పెట్టకూడదా అని చెప్పేసి మనం చూసుకుంటా ఉంటాం. Yes, sir. సో దాన్ని ఏమంటారంటే ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. సో మనకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని దొరుకుతున్నాయా లేదా అని చెప్పేసి ఎకనామిక్ ఫీజిబిలిటీ అని ఇలా మనం వేరియస్ ఫీజిబిలిటీ స్టడీస్ అనేవి చేస్తాం బిఫోర్ ఇన్కార్పొరేషన్. అంటే బిజినెస్ చేయాలి అనే డెసిషన్ రావడానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయమ్మా. Yes, sir. సో ఎస్, బిజినెస్ చేద్దాం అని చెప్పేసి కంక్లూజన్ కి వచ్చిన తర్వాత అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ తయారు చేద్దాం లేదా మనం సేల్ చేద్దాం అలా ఒక కంక్లూజన్ అంటూ వచ్చిన తర్వాత ఆ కంక్లూజన్ వచ్చిన తర్వాత ఎలా చేద్దాం అని వస్తుంది. ఎలా చేయాలంటే కనుక ఎలా ఇన్కార్పొరేట్ చేసి మనం చేయాలి. ఇన్కార్పొరేషన్స్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చమ్మా? మన బిజినెస్ ఎన్ని రకాలుగా చేయొచ్చు? అసలు ఒక కంపెనీ కింద చేయొచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద చేయొచ్చు, ప్రొపరేటర్ గా చేయొచ్చు, ఎల్ఎల్పి కింద చేయొచ్చు, ఇలా వేరియస్ ఇన్కార్పొరేషన్స్ అనేవి చేయొచ్చు కదమ్మా. Yes, sir. సో అంటే ఆ బిజినెస్ డెసిషన్ కి రావడానికి ముందు పెట్టే ఎక్స్పెండిచర్ అంటే ఇన్కార్పొరేషన్ కి ముందున్న ఎక్స్పెండిచర్ అంతటినీ కూడా మనం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటామమ్మా. Yes, sir. ఓకేనా? రైట్ Yes. సార్, కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేశాను సార్, ఒక కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేశాను అంటే
కంపెనీ ఇన్కార్పొరేట్ చేశాను. కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తాం కదమ్మా. yes sir, ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసే టైంకే నీకు ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి? ఈ ఫీజిబిలిటీ స్టడీస్, టెక్నికల్, ఆపరేషనల్, లేక తర్వాత ఎకనామికల్, ఫైనాన్షియల్, ఈ ఫీజిబిలిటీ స్టడీస్ అన్ని అయిపోతాయి కదా. yes sir, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా ఇంకా అవుతుంది. బిజినెస్ చేద్దాం డెసిషన్ తీసుకుంటాం. తర్వాత బిజినెస్ ఇన్కార్పొరేషన్, కంపెనీ ఇన్కార్పొరేషన్ అయ్యే ఎక్స్పెండిచర్ అంతా కూడా మనం ఇంకర్ అయిపోతాం. yes sir, పీరియడ్ అప్ టు దిస్ పీరియడ్ మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్ ని ఏమంటారంట? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెండిచర్ అంటారన్నమాట. yes sir, కానీ కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయిన వెంటనే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరిగిపోయినట్టేనా? no sir, సో అది వేరే కదా. మనం కంపెనీని ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ వేరు, అంతే కదమ్మా. yes sir, సో కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరగడానికి, ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ జరగడానికి మధ్యలో కొంత ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం కదా. yes sir, ఈ ఎక్స్పెండిచర్ ఏమంటారు అనేది నా క్వశ్చన్. pre-incorporation expense, ఇన్కార్పొరేషన్ అంటే, రీ ఇన్కార్పొరేషన్ అంటే ఇన్కార్పొరేషన్ కి ముందు అని చెప్పేసి అది, yes sir, అంతేనా? మా ప్రిలిమినరీ ఆర్ ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ అంటారమ్మా. yes sir, కానీ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ ని ప్రీ ఇన్కార్పొరేషన్ అనొచ్చా? no sir, మరి ఏమనాలి? it's a normal expenditure, ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నారమ్మా. yes sir, ఓకే, ఆపరేషన్స్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఉన్న ఎక్స్పెండిచర్ ని ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. yes sir, ఓకే రైట్ అమ్మా. ఎప్పుడు కూడా నువ్వు P&L అనేది స్టార్ట్ చేసేది ఎప్పుడు స్టార్ట్ చేస్తావు తెలుసా? కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరిగిన తర్వాత మాత్రమే నువ్వు P&L స్టార్ట్ అవుతుంది నీకు. yes sir, అప్పటి వరకు ఇంకరైనా ఎక్స్పెండిచర్ అంతా కూడా బ్యాలెన్స్ షీట్ లో అక్యూములేట్ అవుతుంది. కానీ నీకు కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే నువ్వు ప్రాఫిట్ లాస్ అనేది నువ్వు చూసుకోగలుగుతావు. yes sir, ఇప్పుడు సేల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? నువ్వు కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేసిన తర్వాతే కదా. yes sir, అప్పటి వరకు చేసిన ఎక్స్పెండిచర్ అంతటిని కూడా నువ్వేం చేస్తావు? అక్యూములేట్ చేసుకుంటా వెళ్తావు. ఏమని చెప్పేసి yes sir, ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అనే పేరుతో నువ్వు అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తావు అమ్మా. yes sir, ఓకేనమ్మా. yes sir, రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఇక్కడ అమోర్టైజేషన్ ఆఫ్ సర్టెన్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి సెక్షన్ 35D గురించి మాట్లాడుతున్నాడమ్మా. yes sir, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఈజ్ ఇట్ ఇంక్లూడ్స్ ప్రీ ఆపరేటివ్? మై క్వశ్చన్ ఈజ్ ఇట్ ఇంక్లూడ్స్ ప్రీ ఆపరేటివ్? ఇంక్లూడ్ అవుతుందా, ఇంక్లూడ్ అవ్వదా? include అవుతుంది సార్. అంటే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ వరకు మనకు అయ్యే ఎక్స్పెండిచర్ అంతటి గురించి ఇప్పుడు మనం 35D లో మాట్లాడుతున్నాం నువ్వు అనుకుంటున్నావు, అంతేనమ్మా? yes sir, కానీ కాదమ్మా. ఓన్లీ వీఆర్ డీలింగ్ అబౌట్ ఓన్లీ ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. అంటే బిఫోర్ Yes. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ వరకు ఉన్న, అప్ టు ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ పీరియడ్ వరకు ఉన్న ఎక్స్పెండిచర్ ని మాత్రమే మనం ఇక్కడ క్లెయిమ్ గురించి మాట్లాడుకుంటున్నాం అమ్మా. yes sir, ఓకే, వీటిని ఏం చేయాలంట? అక్కడ హెడ్డింగ్ స్టార్టింగ్ లోనే ఉంది, అమోర్టైజ్ అని అంటున్నాడమ్మా. ఏమంటున్నాడమ్మా? amortization, అంటే ఒకే ఇయర్ లో క్లెయిమ్ చేసుకోమంటున్నాడా? లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఏం చేయాలంటమ్మా? ఇది 5 years వరకు తీసుకుని 5 years లో మనం క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళాలంట. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, ఏ రోజైతే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో, yes sir, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో అక్కడ నుంచి ఎన్ని ఇయర్స్ లో క్లెయిమ్ చేసుకోవాలంటమ్మా? 5 years, సో అమోర్టైజ్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయిందో తీసుకుంటాం, అది డివైడెడ్ బై 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో మనం క్లెయిమ్ చేసుకోవాలంట. yes sir, ఫ్రమ్ ది ఇయర్, ఇక్కడ డేట్ ఏదైతే ఉందో చూసుకుంటాం, ఆ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్, ఆ ఇయర్ నుంచి క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తా ఉంటామా. ఏ ఇయర్ లో ఈ డేట్ Yes, ఏదైతే sir. ఉంటుందో ఆ ఇయర్ నుంచి క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామంట. ఆ ఇయర్ నుంచి ఎన్ని నెలలు అంటమ్మా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అంటాం. yes sir,
సార్ మరి ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడారు సార్, బాగుంది. మరి ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ గురించి ఏం మాట్లాడతారు? ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ ని మనం ఏం చేసుకుంటూ వచ్చాం? అక్యూములేట్ చేసుకుంటూ వచ్చాం. Accumulated. అంతే Yes, కదమ్మా? sir. ఈ ప్రీ ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ని కూడా మనం ఏం చేసాం? బ్యాలెన్స్ షీట్ లో అక్యూములేట్ చేసుకుంటూ వచ్చాం. Yes, sir. దాన్ని ఈ డివైడెడ్ బై 5 వేసి ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ కింద మనం ఏం చేసుకుంటూ వెళ్తున్నాం? P&L చార్జ్ చేస్తాం. ఎప్పటి నుంచి? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ From the date of commencement of డేట్ business. ఏదైతే ఉందో ఆ డేట్ ఏ ఇయర్ లో కవర్ అవుతుందో ఆ ఇయర్ నుంచి మనం P&L ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చంట. Yes, sir. మరి ఈ ఎక్స్పెండిచర్ సంబంధించింది ఏంటి సార్? ప్రీ ఆపరేటివ్ P&L లో మనం క్లెయిమ్ చేసామా? అసలు P&L స్టార్ట్ చేసిందే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. అంతే కదమ్మా? No, sir. మరి ఈ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ సంగతి ఏంటి? Accumulate చేసి P&L కి చార్జ్ చేస్తాం కదా. ఒకేసారి చార్జ్ చేస్తావా లేకపోతే దీన్ని కూడా అమార్టైజ్ దీన్ని చేయాలా? కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అమౌంటైజ్ చేస్తారు. అమార్టైజ్ చేయమని చెప్పేసి చెప్పాడు ఎక్కడనని? No, sir. ఇట్ ఈస్ క్లెయిమ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఏ ఇయర్ లో మనం కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేస్తే ఇక్కడ 100% క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్. Yes, sir. అర్థమైందా? ఓన్లీ అమార్టైజ్ Yes, sir. చేయాల్సింది ఏంటి? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని మాత్రమే మనం ఏం చేయాలంట? అమౌంటైజ్ చేయాలి. అమార్టైజ్ చేయాలి. అంతేగాని ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ని అమార్టైజ్డ్ చేయడం ఉండదు. ఎక్కడి నుంచి? డైరెక్ట్ గా కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరిగిన ఇయర్ లోనే 100% క్లెయిమ్ చేసుకుంటాం. Yes, sir. ఏదైతే బ్యాలెన్స్ షీట్ లో అక్యూములేట్ చేసుకుంటా వచ్చాదో అంతటిని ఒకేసారి క్లెయిమ్ చేసుకుంటాం. కానీ ప్రిలిమినరీ Yes, sir. ఎక్స్పెన్సెస్ మాత్రం ఏ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ జరిగిందో ఆ ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు మనం ఏం చేసుకుంటాం? వాట్ పీరియడ్ ఆఫ్ 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కింద మనం క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. డివైడెడ్ Yes, బై sir. 5 వేస్తాం. ఇలా అమౌంటైజ్ చేసిన అమౌంట్ ని టోటల్ ని అక్యూములేట్ చేసిన టోటల్ ని డివైడెడ్ బై 5 వేస్తామమ్మా. ఒక్కొక్క ఇయర్ లో ఒక అమౌంట్ అనేది డివైడెడ్ బై 5 వేసిన అమౌంట్ అనేది మనం తీసుకెళ్ళి ఏం చేస్తాం? క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇస్ ఇట్ Yes, క్లియర్ sir. ఆర్ నాట్? Yes, sir. హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు అక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ గురించి చదువమ్మా ఏమనుందో. Eligibility. Amortization of certain preliminary expenses. Section 35D. Eligibility. Indian companies and resident non-corporate SSC are eligible for deduction. Purpose. Preliminary expenditure incurred for the following వస్తుందంటమ్మా? purposes. ఇండియన్ కంపెనీస్, రెసిడెంట్, నాన్ కార్పొరేట్ ఎస్ఎస్సి. Non-corporate. ఓకే. Yes, sir. ఫారెన్ కంపెనీస్ గానీ లేకపోతే నాన్ రెసిడెంట్స్ గానీ క్లెయిమ్ చేసుకోలేరు ఇవి. ఓకే. Yes, sir. రైట్. Preliminary expenditure incurred for the following purposes can qualify for amortization. Before commencement of new business, after the commencement of business, in connection with the extension of existing undertaking or setting up of the న్యూ యూనిట్. new unit. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక బిజినెస్ కమెన్స్ చేసేసామని చెప్పేసి అనుకుంటే కొత్తగా ఇంకోటి ఏమైనా ప్రోడక్ట్ తయారు చేయడానికి వెళ్తున్నాం అనుకోమ్మా. Yes, sir. అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ కూడా ఏమంటారంట? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. Yes, sir. మన యూనిట్ ని, ఎగ్జిస్టింగ్ యూనిట్ ని ఎక్స్టెన్షన్ కి వెళ్ళొచ్చు లేదా న్యూ యూనిట్ అనే స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మళ్ళీ ఈ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది అనమాట. Yes, sir. ఓకే. రైట్. సార్ ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు. ఇక్కడ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి అన్నాడు కదా సార్. అంటే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేయడానికి ముందు జరిగిన ఎక్స్పెండిచర్ అంతటిని కూడా ఇక్కడ తీసుకుంటాడు కదా అని చెప్పేసి డౌట్ వచ్చిందమ్మా. Yes, sir. సో అలా డౌట్ వస్తే కనుక ఇక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని మీకు డిఫైన్ చేస్తున్నాడమ్మా. ఒకసారి చూడు, చదువు. Preliminary expenditure. Legal charges for drafting an agreement for the setting up or for conduct of business. Cost of సో preparation అక్కడ లీగల్ చార్జెస్ ఫర్ అగ్రిమెంట్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎ బిజినెస్. అంటే బిజినెస్ కమెంట్స్ చేయడానికి ఏదైనా మనం డ్రాఫ్టింగ్ అది చేయించాల్సి వస్తే కనుక అప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ ఉందనుకో, మా పార్ట్నర్షిప్ డీడ్ డ్రాఫ్టింగ్ చార్జెస్ అమ్మా. కంపెనీ Yes, sir. ఉందనుకో, ఎంఓఏ, ఏఓఏ. Yes, అవునా sir. కదా? Yes, sir. నెక్స్ట్ ఇక్కడ ఇండియన్ కంపెనీ అండ్ నాన్ రెసిడెంట్ నాన్ కార్పొరేట్ ఎస్ఎస్ అన్నాడు. నెక్స్ట్ Cost of preparation of feasibility report, project report, expenditure incurred for
conducting any survey including market survey and engineering services relating to the business or undertaking if it is carried out by the SSC himself or a concern approved by the board. అర్థమైందమ్మా? సో ప్రాజెక్ట్ రిపోర్టు లేకపోతే సర్వేస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మార్కెట్ సర్వే చేయడం, లేకపోతే ఇంజనీరింగ్ సర్వీసెస్ కి రిలేటెడ్ గా మనం చేయడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అని చెప్పాడమ్మా. ఓకే, Yes, sir. నెక్స్ట్. Where the SSC is a company, the following expenses are eligible in addition to the above. Legal charges incurred for drafting memorandum and articles of association. ఓకే, Cost of printing memorandum and articles of association. ఓకే, Registration fees paid for incorporation under the Companies Act 2013. జస్ట్ 1 మినిట్ చదవమ్మా. Registration fees paid for incorporation under the Companies Act 2013. ఓకే, Expenses incurred in connection with the public issue of shares and debentures being underwriting commission, brokerage and charge for drafting, typing, printing and advertisement of prospectus. ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఎక్కడి వరకు ఉన్నాయమ్మా? అప్ టు ద ఇన్కార్పొరేషన్ వరకు ఉంటాయమ్మా. Yes, sir. వీటినే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. Yes, sir. మా అర్థమైందా? Yes, sir. సో కాబట్టి మనం బైఫర్కేట్ చేసుకునేది ఎందుకు, ఎప్పుడు బైఫర్కేట్ చేసుకున్నా అర్థమైందమ్మా? బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ వేరు, బిఫోర్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వేరు అని చెప్పేసి బైఫర్కేట్ చేశాను. ఎందుకు బైఫర్కేట్ చేశాను అర్థమైందమ్మా? Yes, sir. సో అక్కడ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ కి సంబంధించింది అయితే కనుక మనం ఎక్స్పెండిచర్ ప్రిలిమినరీలోకి తీసుకోవట్లేదు. Yes, sir. ఎందుకు అని చెప్పేసానంటే ద ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ హ్యాస్ బీన్ క్లియర్లీ ఐడెంటిఫైడ్ బై ద యాక్ట్. Yes, sir. అర్థమైందమ్మా? Yes, ఇవన్నీ sir. కూడా బిఫోర్ ఇన్కార్పొరేషన్ జరిగిన ఎక్స్పెండిచర్స్. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. నెక్స్ట్, సీలింగ్ ప్రిస్క్రైబ్డ్ అని అన్నాడు. ఎంతవరకు మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోగలము, అంతకు మించి క్లెయిమ్ చేసుకోలేము ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అని అడుగుతున్నాడు అమ్మా. వాట్ ఈస్ ద సీలింగ్ ప్రిస్క్రైబ్డ్, ఎంతవరకు మాక్సిమం సీలింగ్ చెప్పారు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎంతవరకు చెప్పారంటమ్మా? చదువు. Non-company SSC 5% of the cost of project, cost of fixed asset as on the last day of the relevant previous year. సో రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ తీసుకోమంటున్నాడు. రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా? ఇక్కడ రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ అని కింద చెప్పాడు చూడమ్మా, కనబడిందమ్మా? రెలవెంట్ ప్రీవియస్ Yes, ఇయర్ sir. మీన్స్ Relevant previous year means the previous year in which business was commenced or extension of undertaking was completed or the new unit commenced production. సో ఎక్కడి నుంచి మనం తీసుకోమంటున్నాం? కమెన్స్మెంట్ Commencement బిజినెస్ of the దగ్గర నుంచి మనం business. తీసుకోమంటున్నాం. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏ ఇయర్ లో జరిగిందో ఆ ఇయర్ లో మనం లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ తీసుకోమంటున్నాడు అమ్మా. ఏం తీసుకోమంటున్నాడు? లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ అనేది తీసుకోమంటున్నాడు. Yes, sir. లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ తీసుకుని మనం ఏం చేయాలి? ఆ రోజున అసెట్స్ వాల్యూ తీసుకుంటాం. కాస్ట్ ఆఫ్ ది అసెట్స్ ఆల్రెడీ మనం బ్యాలెన్స్ షీట్ వేసి ఉంటాం కదమ్మా. Yes, sir. దాని మీద 5% కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకుని దాని మీద 5% అనేది తీసుకుంటా ఉంటాం. Yes, sir. ఇది ఎవరికి? నాన్ కంపెనీ అసెసరీస్ కి. Non-company. ఓకే, Yes, sir. మరి కంపెనీ అసెసరీస్ కి అయితే Company SSC 5% of the cost of project or 5% of capital employed, whichever is higher. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ఏంటి? మళ్ళీ Cost of the project. కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఏంటిది? కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. Yes, sir. ఆర్ కాస్ట్ 5% ఆఫ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్. మనం ఎంతైతే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అమ్మా. ఈ రెండిట్లో Yes, ఏది sir. ఎక్కువైతే తీసుకుంటాడంటమ్మా? అట్ ది Yes, sir. ఆప్షన్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీ. మీకు అర్థమైందా? Yes, sir. ఇప్పుడు సీలింగ్ ప్రిస్క్రైబ్డ్ అంటే మన యాక్చువల్ ఎక్స్పెండిచర్ కానీ ఈ అమౌంట్ కానీ రెండిట్లో ఏది తక్కువైతే అది తీసుకుంటామమ్మా. అంతేనా? ఇంతకు Yes, మించి sir. మనం క్లెయిమ్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ
నేను నార్మల్ గా ఇంకా నా ఎక్స్పెండిచర్ ఎంత వచ్చిందంటే 1 lakh రూపీస్ వచ్చిందమ్మా. రీఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అయింది? 1 lakh 1 రూపీస్ lakh. వచ్చింది. ఇక్కడ సీలింగ్ Yes, లిమిట్ sir. ప్రకారం నేను అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ కొన్నది ఎంత కొన్నాను అని చెప్పేసానంటే కనుక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ అసెట్స్ కొన్నానంట. Yes. 5 లక్షలు ఇంటూ 5% అంటే ఎంతమ్మా? 25,000. 25,000. అంటే ఇప్పుడు నాకు నేను ఇంకరైనా 1 lakh ఇస్తారా లేకపోతే 25,000 ఇస్తారా? 25,000, sir. సో విచ్ ఎవర్ ఈజ్ లెస్ ఏనా? Yes, sir. సీలింగ్ అంటే అంతే కదమ్మా. Yes, sir. సో అదే ఇక్కడ 50 లక్షలు అనుకోమ్మా. ఇక్కడ 50 లక్షలు అనుకో. అప్పుడు ఎంత అవుద్ది? 2,50,000 అవుతుంది. Yes, sir. 1 lakh తీసుకుంటాం. అప్పుడు 1 lakh తీసుకుంటాం. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. అంటే విచ్ ఎవర్ ఈజ్ Lower. అంటే మన యాక్చువల్ ఎక్స్పెండిచర్ స్పెంట్ ఆర్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనేది తీసుకోవాలమ్మా. Yes, sir. కంపెనీకి మాత్రం ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుని ఆ అమౌంట్ ని దేంతో కంపేర్ చేయాలి? యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ Actual ఇన్కర్డ్ amount. తో కంపేర్ చేసి విచ్ ఎవర్ ఈజ్ లెస్ అనేది తీసుకోవాలి. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. రైట్, వెరీ గుడ్. సార్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. Cost of fixed assets. ఇక్కడ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన క్యాపిటల్ అదే షేర్ క్యాపిటల్ ఒకటేనా అని అడుగుతున్నాను. Yes, sir. నో, ఇక్కడ చూడమ్మా, జాగ్రత్తగా చూడాలి, ఇక్కడ ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే నువ్వు కానీ అంటే లాంగ్ టర్మ్ డిబెంచర్ హోల్డర్స్ కానీ లేకపోతే ప్రిఫరెన్స్ హోల్డర్స్ కానీ ఏదైతే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అదంతటిని తీసుకుంటాడమ్మా. క్యాపిటల్ ఎంప్లాయిడ్ Yes, sir. మీన్స్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ ఇష్యూడ్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారోవింగ్స్ రీపేబుల్ డ్యూరింగ్ ద పీరియడ్ నాట్ లెస్ దాన్ 7 years. 7 years కంటే తక్కువ ఉండకూడదు అంటే రీపేమెంట్ పీరియడ్. అలాంటి లాంగ్ టర్మ్ బారోవింగ్స్ ఉంటే కనుక దాన్ని కూడా క్యాపిటల్ లో తీసుకుంటున్నాం అంటమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా వస్తాయమ్మా. Yes, sir. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లో ఒక టర్మ్ లోన్ ఎంత ఉండాలి? టర్మ్ 7 years కంటే ఎక్కువ ఉండాలి. 7 years. Yes, sir. అప్పుడు దాన్ని క్యాపిటల్ ఎంప్లాయిడ్ కింద తీసుకుంటాం. Yes, sir. ఆ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీద 5% చేస్తాం. కాస్ట్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదమ్మా, దాని మీద 5% Yes, sir. చేస్తాం. దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటాం. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాం. Higher. దాన్ని యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేస్తాం. Yes, sir. అప్పుడు ఆ రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ అమౌంట్ ఏమంటారు? క్వాలిఫైయింగ్ అమౌంట్ అంటాం. ఏమంటాం? Qualifying. వాట్ ఈస్ క్వాలిఫైయింగ్ అమౌంట్? Which? అమౌంట్ స్పెంట్ ఆర్ సీలింగ్ ప్రిస్క్రైబ్డ్ విచ్ ఎవర్ Yes, ఈస్ sir. లెస్. అర్థమైందా? Yes, sir. Yes, sir. అమౌంట్ స్పెంట్ ఆర్ సీలింగ్ ప్రిస్క్రైబ్డ్ విచ్ ఎవర్ ఈస్ లెస్. Less. దాన్ని మనం ఏం తీసుకుంటాం? క్వాలిఫైయింగ్ అమౌంట్ కింద తీసుకుంటాం. Yes, sir. ఆ క్వాలిఫైయింగ్ అమౌంట్ ని డైరెక్ట్ గా మనం తీసుకెళ్లి క్లెయిమ్ చేసుకోవచ్చా? అమార్టైజ్ అన్నాడు. Amortization. Yes, అంటే sir. 5 years. 5 years ki 5 years లో క్లెయిమ్ చేస్తాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? commencement of the business. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైతే చేస్తాం. రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కానీ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఏ రోజుకి లెక్క వేయాలి మనం? On the date of కమెన్స్మెంట్ last day of the ఇయర్ ఆఫ్ previous year. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏదైతే జరిగిందో ఆ ఇయర్ ఎండింగ్ లో లాస్ట్ డే నాడు ఉన్న వాల్యూ తీసుకోవాలి. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. రైట్. సో కింద డిడక్షన్ అని చెప్పేసి ఉంది చూడమ్మా. అమౌంట్ Yes. డిడక్షన్ అని చెప్పేసి చెప్పాడు. అదేం చదవమ్మా? The qualifying amount shall be allowed as deduction over a period of 5 years in equal installments, beginning from the year of commencement of production or operation of the year in which the extension is completed, as the case may be. సో క్వాలిఫైయింగ్ అమౌంట్ అంటే షల్ బి allowed as deduction over a period of 5 years in equal installments. అంటే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years అంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 5 చేయాలి. Divided by 5. క్వాలిఫైయింగ్ Yes, అమౌంట్ sir. తీసుకుంటాం, దాన్ని డివైడెడ్ బై 5 చేస్తాం.
ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ కింద మనం ఏం చేస్తాం 1/1/5 ఆఫ్ ది అమౌంట్ కింద మనం ఏం చేస్తాం P&L కి చార్జ్ చేసుకుంటూ వెళ్తాం. ఏమని ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి చార్జ్ Preliminary. చేసుకుంటూ వెళ్తాం అమ్మా. Yes, sir. అంతే కదా. Yes, sir. సో ఇది మనకి కొత్త కాన్సెప్ట్ ఏం కాదమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో మనకి అకౌంట్స్ లో కూడా మీరు చేసే ఉంటారు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేవి ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years క్లెయిమ్ చేసుకోవడం అనేది Yes, నార్మల్ sir. అకౌంట్స్ లో కూడా చేసే ఉంటారమ్మా. అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. కాకపోతే Yes, ఇక్కడ sir. సీలింగ్ లిమిట్ ఉంది, అక్కడ సీలింగ్ లిమిట్ అనేది ఉండదు. Yes, sir. క్లియర్. Yes, sir. రైట్. నెక్స్ట్ Additional. అడిషనల్ పాయింట్స్ చదవమ్మా. In case of amalgamation or demerger of an Indian company, the amalgamated or resulting company is entitled to deduction from the previous year in which the amalgamation or demerger takes place. No deduction for the amalgamation or demerged company. అమాల్గమేటింగ్ అంటే రెండు కంపెనీలు అమాల్గమేట్ అయితే అమాల్గమేటింగ్ కంపెనీ రిజల్టింగ్ కంపెనీ అవుతుంది. కొత్తగా వచ్చిన కంపెనీ అమాల్గమేటెడ్ కంపెనీ అవుతుంది. Yes, sir. అదే డిమర్జర్ లో అయితే కనుక రిజల్టింగ్ కంపెనీ విల్ బి ద న్యూ కంపెనీ. Yes, sir. కొత్తగా ఫామ్ అయిన కంపెనీ ఆ అమాల్గమేషన్ ఎక్స్పెండిచర్ ని క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటమ్మా. Sir. అర్థమవుతుందా? Yes, sir. ఇక్కడ అమాల్గమేషన్ ఎక్స్పెండిచర్ అయ్యి అవుతాయి కదమ్మా. రిజల్టింగ్ కంపెనీ కూడా డిమర్జర్ కి ఖర్చు అవుతుంది, అమాల్గమేషన్ కి ఖర్చు అవుతుంది కదా. Yes, sir. ఖర్చు అయిన అమౌంట్ ఎవరు క్లెయిమ్ తీసుకోగలరంట? Resulting company కొత్తగా వచ్చిన amalgamated. కంపెనీ. డిమర్జర్ లో రిజల్టింగ్ కంపెనీ, అమాల్గమేషన్ లో అమాల్గమేటెడ్ కంపెనీ క్లెయిమ్ చేసుకోగలుగుతాయి. Yes, sir. అంతేగాని అమాల్గమేటింగ్ కంపెనీ కానీ డిమర్జెడ్ కంపెనీ కానీ క్లెయిమ్ చేసుకోలేదు. పాత కంపెనీ లేవు. Yes, sir. అర్థమైందమ్మా. Yes, sir. నెక్స్ట్ Audit of accounts in mandatory in case of an SSC other than company or cooperative society, and the SSC furnishes along with the written off income for the first year in which the deduction is claimed the report of audit in the prescribed form. Such report shall be furnished within the specified date of provided in section 44AB, which is 1 month prior to the due date of furnishing of return. సో ఇక్కడ మనకి ఏంటంటున్నాడంటే 44 AB ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయించాలంటే మా కంపల్సరీగానే. ఇప్పుడు మనం ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయించాలంట? ఆడిట్ అనేది కంపల్సరీగా చేయించి ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాల్సి చెప్పేసి అని చెప్తున్నాడు. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో డౌట్స్ ఏం లేవు కదా. No, sir. రైట్. ఆఫ్ చేసాము. నెక్స్ట్ శిరీష. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో డౌట్ ఏం లేకపోతే ప్రాబ్లం నెంబర్ 27 చదవమ్మా. Yes, sir. Anirudh Limited is an Indian company which undertakes extension of its existing undertaking. It incurs the following expenditure in respect of such extension during assessment year 2021-22. Legal expense 5 lakh rupees. Preparation of feasibility report 3 lakh rupees. Survey expenses 1 lakh. The following additional data is made available. Cost of the project is 36 lakhs. Share capital 20 lakhs. Debenture 10 lakhs. Long-term borrowings 20 lakhs. Compute the deduction under section 35D for assessment year 2021-22. ఓకే. ఇది కంపెనీ కదమ్మా. Yes, sir. ఇండియన్ కంపెనీ. వాళ్ళు ఇంకరైనా ఎక్స్పెన్సెస్ ఏమున్నాయమ్మా? Legal expenses, sir. లీగల్ ఎక్స్పెన్సెస్ 5 lakhs. ఇది Feasibility ఎక్స్టెన్షన్ ఆఫ్ report. ఎగ్జిస్టింగ్ అండర్టేకింగ్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండర్టేకింగ్ is also eligible for deduction under section 35D. అవునా? Yes, sir. Yes, sir. సో కాబట్టి టోటల్ ఎక్స్పెండిచర్ అంతా 5 lakhs ప్లస్ ఫీజిబిలిటీ 3 lakhs ప్లస్ సర్వేకి Yes, sir. 1 lakh, టోటల్ గా 9 lakhs. Yes, sir. ఓకే. ఈ 9 lakhs ని దేంతో కంపేర్ చేయాలి? సీలింగ్ లిమిట్ తో Cost of కంపేర్ project. చేయాలి. Yes, వాట్ ఈస్ sir. సీలింగ్ లిమిట్? 5%. 5% ఆఫ్ 5%. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. Yes, sir. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే క్లియర్ గా ఇచ్చేసాడు. 36 lakhs. ఒకవేళ ఏం ఇవ్వకపోతే ఏం తీసుకోవాలి? కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. Yes, sir. సో 36 lakhs Into into 5%. 5% అంటే ఎంతమ్మా? 1,80,000, sir. 1,80,000. ఓకే. తర్వాత
or cost of capital employed, sir. 5% of capital Cost. employed. Capital employed అంటే ఎంత ఉంది? షేర్ క్యాపిటల్ 20 lakhs తీసుకుంటాం, డిబెంచర్స్ 10 lakhs తీసుకుంటాం, Long term లాంగ్ borrowings టర్మ్ 20 బారోయింగ్స్ lakhs. 20 lakhs తీసుకుంటాం. అమ్మ Total లాంగ్ టర్మ్ 50 బారోయింగ్స్ lakhs. అయితే మోర్ దెన్ 7 years అనేది తీసుకోవాలి. Yes, sir. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇక్కడ? 50 lakhs. 20 + 10 + 20 అంటే 50 lakhs. 50 lakhs మీద 5% అంటే 2,50,000. 2,50,000. Yes, సో sir. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ది Cost క్యాపిటల్ of the ఎంప్లాయిడ్, capital employed, 5% of whichever the is capital higher. employed, whichever is higher. ఇది సీలింగ్ లిమిట్. ఎంత? Yes, sir. 2,50,000. 2,50,000 is the ceiling limit. Yes, sir. ఓకే, దీన్ని దేంతో కంపేర్ చేయాలి? Actual cost, sir. కాస్ట్ ఎంత? 9 lakhs. 9 lakhs. whichever is Whichever is less less, sir. అంటే ఎంత? 2,50,000. 2,50,000. ఇది ఎన్నాళ్ళు క్లెయిమ్ చేస్తాం? 5 years, sir. Equal ఎంత అమౌంట్ installment. క్లెయిమ్ చేస్తాం? 2,50,000 divided by 5 2,50,000 divided by 5. ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? 50,000. from the ఎక్కడ commencement నుంచి of స్టార్ట్ business. చేస్తాం? ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2000 ఎప్పుడమ్మా? business commence అయిన దగ్గర నుంచి. బిజినెస్ కమెంట్స్ అయింది ఎప్పుడు? 2021-22, sir. 21 22 అసెస్మెంట్ ఇయర్ 21 ఫైనాన్షియల్ ఇయర్ కాదు, అసెస్మెంట్ ఇయర్ 21 22 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా మనకి. అర్థమైందా? Yes, sir. ఓకే, సో ఎన్నాళ్ళు వస్తుంది? 21 22 22 23 23 24 25 Next. 26 అలాగా ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 years. 5 years, sir. ఓకే, రైట్. Yes, sir. అర్థమైంది కదమ్మా? Yes, sir. Admin, sir. రైట్, ఆఫ్ చేసాం. నెక్స్ట్ నిఖిల. Yes, sir. అమ్మా వినిపిస్తుందమ్మా? Yes, sir. అర్థమైందమ్మా? సూపర్, అర్థమైంది సార్. రైట్. అర్థమైంది సార్. నెక్స్ట్ కేసు ఏంటంటమ్మా? Amortization of expenditure incurred under VRS section 35 VRS. D. అమ్మా మనం సాలరీస్ లో మనం మాట్లాడుకున్నాం. విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ గురించి మాట్లాడుకున్నాం. కాంపెన్సేషన్ పే చేస్తామని చెప్పేసని. Yes, sir. అంటే గుర్తుందమ్మా? Yes, sir. సో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ లో మనం అమౌంట్ అనేది సరే ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు బిజినెస్ కి ఏమవుతుందమ్మా? అది ఎక్స్పెండిచరే కదా, అవును సార్. అంతే కదా? ఎస్ సార్. సో ఆ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెండిచర్ ని ఏం చేయమంటున్నాడు? దాన్ని డైరెక్ట్ గా క్లెయిమ్ చేసుకోమంటలేదు, అది 5 years లో అమార్టైజ్ చేయమంటున్నాడు. Yes, sir. ఒకేసారి క్లెయిమ్ చేసుకోవడానికి అదేమి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్, అంతే కదమ్మా? Yes, sir. సో ఎంప్లాయీ వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్నప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ మనం ప్రొవైడ్ చేసాం వాడికి. Yes, sir. సో దాని మీద మనం ఏం చేస్తున్నాం? ఒకేసారి క్లెయిమ్ చేసుకోవడానికి, లేదంటే దాన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఇన్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో క్లెయిమ్ చేసుకోవాలంటాం. Yes, sir. చదువు. Where any expenditure is incurred by necessity by way of payment of any sum to an employee in accordance with any scheme of voluntary retirement, a deduction over period of 5 years in equal installments shall be allowed beginning with the year in which such amount is paid. Shall be allowed beginning with the year in which such amount is paid. ఏ ఇయర్ లో నువ్వు అమౌంట్ పే చేసావో ఆ ఇయర్ నుంచి ఎన్నాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటమ్మా. Yes, sir. అమ్మా అర్థమవుతుందా? Yes, sir. సార్ ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఒక 5 ఎంప్లాయీస్ కి విఆర్ఎస్ లో పే చేశాను సార్. ఈ 5 మెంబర్స్ కి సంబంధించిన అమౌంట్ ఇక్కడ నుంచి 5 years లో క్లెయిమ్ చేసుకుంటాం. Yes, sir. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకో 5 మెంబర్స్ కి పే చేసాం అనుకో, అప్పుడు ఆ ఇయర్ నుంచి వాళ్ళకి వాళ్ళకి పే చేసిన అమౌంట్ ఆ ఇయర్ నుంచి 5 years లో మనం క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ బాక్స్ లో చదవమ్మా. Where an SSC pays the VRS compensation in installments or in part payments, each such payment is independently eligible for amortization over a period of 5 years.
ఒకవేళ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసామంటే కనుక అప్పుడేమంటున్నాడమ్మా, ఎప్పుడైతే పే Independent- చేసామో పే చేసిన ఇయర్ నుంచి 5 years క్లెయిమ్ చేసుకుంటే వెళ్ళొచ్చు అంట నువ్వు. yes, ఒకే పర్సన్ కి నేను ఇన్స్టాల్మెంట్స్ లో 2 years లో పే చేశాను ఒకే అమౌంట్. yes, sir. ఒక ఎస్ఎస్సి కి నేను 15 లక్షలు ఫిక్స్ చేశానమ్మా, 7,50,000 ఒక ఇయర్ లో పే చేశాను, 7,50,000 ఒక ఇయర్ లో పే చేశాను. అప్పుడు ఎలా చేయాలంటున్నాడు, ఎప్పటి నుంచి అయితే పే చేసామో పే చేసిన ఇయర్ నుంచి 5 years వరకు నువ్వు Expenditure claim చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎక్స్పెండిచర్ కింద నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు డివైడెడ్ బై 5 years. Yes, sir. అంతేనా? Yes, sir. నెక్స్ట్, In the event of transfer of business, amalgamation, demerger, reorganization, or succession, during the intervening period of the said 5 years, the benefit of deduction will be available to the new company for the balance period, including the year in which such transfer takes place. అంటే ఇప్పుడు అమాల్గమేషన్ జరిగిందమ్మా, ఇప్పుడు మన కంపెనీ ఇక్కడ ఈ విఆర్ఎస్ పే చేసినందుకు అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అమౌంటైజ్ చేసుకుంటుంది. 2 years ఫస్ట్ పే చేసిన ఇయర్ నుంచి 2 years క్లెయిమ్ చేసిన తర్వాత మనం ఇంకో కంపెనీలో కలిపేసి అమాల్గమేట్ చేస్తాం. Yes, sir. అర్థమైందా? అర్థమైంది సార్. సో అలాంటప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీ ఏం చేస్తుందమ్మా, ఇక్కడ బ్యాలెన్స్ ఇంకా ఎన్ని ఇయర్ లో క్లెయిమ్ చేసుకోలేదు, 3 years ఉంటుంది కదా, ఆ 3 years ని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటారంట. అర్థమైందా? అర్థమైంది సార్. టోటల్ గా 5 years అనేది మన కంపెనీ బిఫోర్ అమాల్గమేషన్ 2 years క్లెయిమ్ చేసేస్తే, ఆఫ్టర్ అమాల్గమేషన్ కొత్త కంపెనీ ఏం చేస్తుంది, రిమైనింగ్ 3 years క్లెయిమ్ చేస్తుంది అంటమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. Right. So this is amortization of expenditure incurred under VRS. నార్మల్ గా మీరు ఈ ఎక్స్పెండిచర్ ని మీరు అలౌ చేసేయచ్చు, నార్మల్ అకౌంట్స్ అయితే అలౌ చేసేస్తారమ్మా. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లో మాత్రం ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years కింద మనం అలౌ చేస్తాం. అలౌబుల్ ఎక్స్పెండిచరే, కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years క్లెయిమ్ చేసుకోగలిగిన ఎక్స్పెండిచర్ అంటారు. అర్థమైందమ్మా? రైట్, ఆఫ్ చేశాను. నెక్స్ట్ రమ్య. ఎస్ సార్. సో ఫార్ అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు సార్, అర్థమైంది సార్. అర్థమైంది కదమ్మా? సో టోటల్ గా మనం 30 to 37 అనే సెక్షన్స్ ని డిడక్టబుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, గుర్తుందమ్మా? ఎస్ సార్. సో అందులో మనం ఏమనుకున్నాం అంటే 30 to 36 ఏమనుకున్నాం అమ్మా, స్పెసిఫిక్ ఎక్స్పెండిచర్, అండ్ 37 ఏమో జనరల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతేనా? సో ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాం, 36 వరకు వచ్చామమ్మా. నెక్స్ట్ ఇప్పుడు 30 to 36 లో స్పెసిఫిక్ గా చెప్పనివి ఏమన్నా ఉన్నట్లయితే 37 లో అలౌ చేస్తారు జనరల్ గా. అంతేనా? సో 36 అనే సెక్షన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇందులోంచి మీకు పీజీపీపీ నుంచి ఇన్కమ్ డిటర్మినేషన్ లేకుండా మీ ఎగ్జామ్ పేపర్ అనేది ఉండదు. ఓకే, అర్థమవుతుందా? పీజీపీపీ నుంచి ఇన్కమ్ కంప్యూటేషన్ అనేది లేకుండా మీ ఎగ్జామ్ అనే పేపర్ అనేది అసలు ఉండనే ఉండదంటమ్మా. అందులో 36 నుంచి మీకు ఒక పాయింట్ లేకుండా అసలు మీకు క్వశ్చన్ పేపరే ఉండదు. ఎక్స్పెండిచర్ అలౌబిలిటీ గురించి సెక్షన్ 37 లో 36 లో చెప్పిన ఏదో ఒక పాయింట్ లో, ఇక్కడ చెప్పిన ఎక్స్పెండిచర్స్ లో ఏదో ఒక ఎక్స్పెండిచర్ గురించి ఖచ్చితంగా మీకు ఎక్కడ అడుగుతాడంటమ్మా, ఎగ్జామ్ లో అడుగుతారు. అంటే డామ్ షూర్ గా వచ్చే పాయింట్ అని తెలుసు కదా, తెలుస్తుందా లేదా? సో డామ్ షూర్ గా వస్తుందని తెలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, క్లాజులతో సహా గుర్తుపెట్టుకోలేము. నేను చాలా తక్కువ సెక్షన్లు గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ క్లాజులతో సహా గుర్తుపెట్టుకోండి అని చెప్పి చాలా చాలా తక్కువ ఉన్నాయమ్మా. అవునా? ప్రతిదీ క్లాజులతో సహా గుర్తుపెట్టుకోమంటానా మనం? కానీ కొన్ని మాత్రం స్పెసిఫిక్ గా క్లాజులతో సహా గుర్తుపెట్టుకుని బట్టి పట్టండి అవసరం అయితేనే చెప్పేసి అని చెప్తాను. ఎందుకంటే కనుక డామ్ షూర్ డైరెక్ట్ గా అడిగేటప్పుడు ఇది డైరెక్ట్ గా ఇందు నుంచి వస్తుంది అన్నప్పుడు ఆ పాయింట్ మనం రాసినప్పుడు ఖచ్చితంగా క్లాజులతో సహా రాస్తే బాగుంటది కదమ్మా. అందుకోసం అని చెప్పేసి సెక్షన్ 36 ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్ డిడక్షన్స్, ఓకేనమ్మా? సో చదువు. అదర్ డిడక్షన్స్, section 36. Apart from the above mentioned deductions,
Section 36(1) provides for the following deductions in the computation of income from business or profession. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి మనం ఈ డిడక్షన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఓకే, Yes, sir. సో 36(1) లో ఏంటి చూద్దాం. ఫస్ట్ Insurance. Section ఇక్కడ 36. ఏవి అలౌ చేస్తారు అనేది క్లియర్ గా చెప్తాడమ్మా. 36(1) లో మనకి చెప్తున్నాడు. 36(1) లో ఇన్సూరెన్స్ అంటున్నాడు. ఇన్సూరెన్స్ లో ఏ రకమైన ఇన్సూరెన్స్ అలౌ చేస్తామని స్పెసిఫిక్ గా చెప్తాడమ్మా. ఎందుకంటే ఇక్కడ 32-37 లో ఉన్న ఎక్స్పెండిచర్స్ లో 32-36 ఏంటి స్పెసిఫిక్, Specific, sir. 37 General. జనరల్. సో ఎక్కడైనా స్పెసిఫిక్ గా ఉంటే కనుక ప్రొవిజన్ ఏం అప్లై చేయాలి, స్పెసిఫిక్ ప్రొవిజన్ అప్లై చేయాలి. ఎక్కడైనా స్పెసిఫిక్ లో సైలెంట్ ఉంటే కనుక అప్పుడు ఏం ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయాలమ్మా, 37 General జనరల్. expenditure. Yes, sir. అంటే స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉండగా జనరల్ కి వెళ్ళొచ్చా, No, sir. వెళ్ళకూడదు. ఓకే, సో అందులో ఫస్ట్ ఇన్సూరెన్స్ గురించి వచ్చేసరికి ఇన్సూరెన్స్ గురించి ఎక్కడ చెప్తానమ్మా, 36 లో చెప్తున్నారంట. Yes, sir. సో ఏమని చెప్తున్నారు చదువు. Insurance premium paid in respect of insurance against risk of damage or destruction of the stocks or stores used for purpose of business or profession. అంటే ఇది ఏ ఇన్సూరెన్స్ అమ్మా, Stock స్టాక్ ఇన్సూరెన్స్. insurance. Yes, sir. జనరల్ ఇన్సూరెన్స్ తెలుసా, ఫైర్ ఇన్సూరెన్స్ Yes, sir. అది ఉంటది కదా, అకౌంట్స్ లో తెలుసు, ఇన్సూరెన్స్ ఉంటది కదమ్మా. Yes, sir. సో ఈ స్టాక్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఏం కడితే ప్రీమియం పే చేస్తే ఆ ప్రీమియం అంతటిని కూడా ఏం చేసుకోవచ్చమ్మా, Deduction claim చేసుకోవచ్చు, sir. డిడక్షన్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అగైనెస్ట్ రిస్క్ ఆర్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ స్టాక్ ఆర్ స్టోర్స్. Yes, sir. రైట్, నెక్స్ట్. Insurance premium paid by Federal Milk Cooperative Society for insurance on the life of cattle owned by a member of primary cooperative society. ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటంటే ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఎలా ఉంటాయంటేనమ్మా, ఇప్పుడు ఒక ఊరు ఉందనుకోమ్మా, ఆ ఊర్లోని ఈ పాలు క్యాటిల్ని పెంచుతారు కదమ్మా, Yes, sir. వాళ్ళు పాలుని ఏం చేస్తారంటే వాళ్ళు ఇండివిజువల్ గా అక్కడ ఏమంటారు డైరీకి అమ్మారు అనుకోమ్మా, ఒక్కొక్కరు ఇండివిజువల్ గా తీసుకెళ్లి డైరీకి అమ్మారు అనుకో పాలని, అప్పుడు ఏమవుద్ది, బార్గెనింగ్ పవర్ అనేది తక్కువగా ఉంటది. Yes, sir. వాడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అలా కాకుండా వీళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ కలిపి ఒక సొసైటీ కింద ఫామ్ అయ్యి, Yes, sir. అర్థమవుతుంది, sir. అప్పుడు ఆ సొసైటీ అనేది ఈ డైరీతో మనకి అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతుంది అనుకోమ్మా. Yes, sir. అప్పుడు ఏంటి బార్గెనింగ్ పవర్ ఉంటుందా ఉండదా, ఎక్కువ మిల్క్ ఎక్కువ అనేది ఉంటుంది, ఒకేసారి చోట దొరుకుతుంది అని చెప్పిన వాడు కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ పే చేయడానికి రెడీగా ఉంటాడు, అంతే కదా. వీళ్ళు కూడా Yes, sir. నష్టపోకుండా ఉంటారమ్మా, ఎవరు, రైతులు. Yes, sir. సో ఇలా జరిగేటప్పుడు ఈ ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఫార్మేషన్ అనేది చేస్తారన్నమాట జనరల్ గా. Yes, sir. ఈ ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తారు సార్ యాక్టివిటీ అంటే, ఇందులో సొసైటీలో ప్రెసిడెంట్, ట్రెజరర్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెంబర్స్ దే విల్ వర్క్. Yes, sir. ఓకే, ఇప్పుడు ఆ ఫెడరల్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ కనుక ఈచ్ మెంబర్ యొక్క క్యాటిల్ కి ఇన్సూరెన్స్ చేయించింది Yes, sir. అంటే, జనరల్ గా పశువులు ఎన్ని ఉంటాయో, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర పశువులు ఎన్నైతే ఉంటాయో దానికి తగిన ఇన్సూరెన్స్ అనేది వాళ్ళే కడుతున్నారంట కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు. Yes, sir. అలాంటి సొసైటీ కనుక మెంబర్స్ యొక్క క్యాటిల్ అనేది కోఆపరేటివ్ సొసైటీ పేరు మీద ఉంటుందా, అందులో మెంబర్ పేరు మీద ఉంటుందా? Member వి, sir. సో మెంబర్ పేరు మీద ఉన్న వాటికి వీడు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశాడంట. Yes, sir. ఎక్స్పెండిచర్ అలో చేస్తానంటున్నాడు, చేయనంటున్నాడా? చేస్తానంటున్నారు, sir. 36(1)(1)A లో అలో చేస్తాను అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. Yes, sir. రైట్, నెక్స్ట్. Insurance premium paid by any mode other than cash by the employer for ensuring the health of the employees under an approved insurance scheme framed by framed by General Insurance Corporation of India, approved by central government or by any other insurer and approved by the Insurance Regulatory and Development Authority. Section 36(1)(1)B. 36(1) లో 1B. 36(1) లో 1 ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ ఆన్ ది బేస్ ఆఫ్ స్టాక్ స్టోర్స్ కి సంబంధించి చూసాం. Yes, sir. 36(1)A లో కోఆపరేటివ్ సొసైటీస్ Cooperative society. మెంబర్స్ యొక్క క్యాటిల్ కి చేస్తే కనుక అది ఇన్సూరెన్స్ చూసాం. Yes, sir.
36(1)(1)(b) లో మనం ఏం చెప్తాం అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ఎనీ మోడ్ అదర్ దాన్ క్యాష్. ఎలా పే చేయకూడదమ్మా? క్యాష్ లో పే పే చేయకూడదు. చేయకూడదు. అదర్ దాన్ క్యాష్ లో పే చేసి ఉండాలి. ఎస్ సార్. ఓకే. ఎవరంట? బై ఎంప్లాయర్ ఎంప్లాయీ. ఫర్ ఇన్సూరింగ్ ద హెల్త్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అంటే ఏ ఇన్సూరెన్స్ అమ్మా? హెల్త్ ఇన్సూరెన్స్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కనుక అది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గానీ అప్రూవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఆర్ IRDA అప్రూవ్డ్ పాలసీస్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి తగినట్టు మనం ఇక్కడ ఇన్సూరెన్స్ పే చేసినట్లయితే అది కూడా ఎలా పే చేయాలమ్మా? అదర్ దాన్ క్యాష్. అదర్ దాన్ క్యాష్ పే చేస్తే కనుక అప్పుడు ఏమవుతుందంట? డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ పైన రెండిట్లో నువ్వు క్యాష్ ద్వారా పే చేసావు, బ్యాంక్ ద్వారా పే చేసావు అనే కండిషన్ ఉందా? లేదు సార్. కానీ థర్డ్ పాయింట్ లో మాత్రం ఏముంది? క్యాష్ లో పే చేయకూడదు సార్. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలమ్మా. నీ క్వశ్చన్ లో ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ద ఎంప్లాయర్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది ఎంప్లాయీ ఆన్ ది హెల్త్ ఆఫ్ ది ఎంప్లాయీ అండ్ విచ్ ఇస్ పెయిడ్ ఇన్ క్యాష్ అంటాడమ్మా. మిగతా అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసినాడు, పే చేసిన క్యాష్ లో అన్నాడు కాబట్టి ఏమవుతుంది? డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి కుదరదు సార్. డిడక్షన్ అనేది రాదు. ఓకేనమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ బోనస్ ఆర్ కమిషన్. బోనస్ అంటే ఏంటి? కమిషన్ అంటే ఎంప్లాయీస్ కి పే చేసేదే కదమ్మా ఇది. ఎస్ సార్. సో బోనస్ గానీ కమిషన్ అని గానీ ఏదైనా పేరుతో మనం పే చేస్తున్నట్లయితే ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు కంపెనీలో బోనస్ అని చెప్పేసి పే చేస్తున్నాం లేదా కమిషన్ అని పే చేస్తున్నాము కంపెనీ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ లో. ఎస్ సార్. సో అది ఎలా వెళ్తుందమ్మా? ఎంప్లాయీస్ కి అదే శాలరీ కదా. ఎస్ సార్. ఓకే. అలా కాకుండా అందులో ఉన్న ఒక డైరెక్టర్ కి వెళ్తుంది అనుకోమ్మా. ఎస్ సార్. వాడు ఎంప్లాయీ డైరెక్టర్ అంట. ఎస్ సార్. ఎంప్లాయీ డైరెక్టర్ కి మనం పే చేస్తున్నాం అంటే అప్పుడు ఆ డైరెక్టర్ ఇంక్లూడ్స్ షేర్ హోల్డర్ అనుకో. ఎస్ సార్. ఎంప్లాయీ డైరెక్టర్ ఇంక్లూడ్స్ షేర్ హోల్డర్. నార్మల్ గా కంపెనీకి చేతుల్లో ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకున్నాం అనుకోమ్మా. ఎస్ సార్. ఇక్కడ ఆ ఎంప్లాయీ డైరెక్టర్ అండ్ ఇంక్లూడింగ్ షేర్ హోల్డర్ కూడా. షేర్ హోల్డర్ కి ప్రాఫిట్ రూపంలో పే చేయాల్సింది మనం ఇక్కడ బోనస్ అనే రూపంతో పే చేయొచ్చా? నో సార్. పే చేయొచ్చా? పే చేయడం లేదా? పే చేయడానికి లేదు సార్. కానీ ఇప్పుడు నార్మల్ గా కంపెనీ నార్మల్ గా ఇక్కడ డివిడెండ్ అంటే షేర్ హోల్డర్ కి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా? డివిడెండ్ మీద కూడా ట్యాక్స్ కట్టాలి కదా వాడు. ఎస్ సార్. ఆ డివిడెండ్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మనం ఇక్కడ బోనస్ కమిషన్ రూపంలో పే చేసేస్తున్నాం అనుకోమ్మా. ఎస్ సార్. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పే ట్యాక్స్ చేయనివ్వకూడదా? పే చేయనివ్వకూడదు సార్. సో రైట్. ఒకసారి చదువు. Bonus or commission paid to employees for services rendered is allowed as deduction where such sum would not have been otherwise payable as profits or dividends to such employees. అది Subject to section అదర్వైజ్ మనం 43. డివిడెండ్ కింద కానీ ప్రాఫిట్ కింద కానీ పే చేయాల్సిన అవసరం ఉందనుకోమ్మా. Yes, sir. అలా పే చేయకుండా మనం ఇలా పే చేస్తున్నాం అనుకో వేరే ఆల్టర్నేటివ్ ద్వారా బోనస్ ఆర్ కమిషన్ అని పేరుతోటి. Yes, sir. అప్పుడు ఏమవుతుందంట? ఇట్ ఈస్ నాట్ అలౌబుల్. Yes, sir. నార్మల్ గా అయితే కనుక Allow చేస్తారు సార్. ఓకేనా? రైట్. Yes, sir. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ 43B అన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 43B పేమెంట్స్ అంటే కనుక పేమెంట్ బేసిస్ లో అలౌ చేసే కేసెస్ అన్నమాట. ఏంటిది? Payment basis, sir. పేమెంట్ బేసిస్ అంటే పే చేస్తేనే అలౌ చేస్తారంట. Yes, sir. ఎప్పటి వరకు పే చేయొచ్చు? ఎప్పటి వరకు పే చేసిన అలౌ చేస్తారు? అంటే ఆ ఇయర్ లాస్ట్ డేట్ వరకు సార్. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు సపోజ్ 2021 అనుకోమ్మా. 2021 అనుకో. ఎప్పటి వరకు అలౌ చేస్తారు? ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 2021 వరకు
ఉన్న పీరియడ్ కి Yes, ఎలా sir. చేస్తారా? ఆ లోపల పే చేయాలా? అంటే ఈడేమంటున్నాడంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఫైనాన్షియల్ ఇయర్ కి ఇక్కడ చేస్తున్నాం. Yes, sir. అంటే దీని అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 2021-22. ఈ అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించిన రిటర్న్ ఫైల్ చేయడం ఉంటది కదమ్మా. రిటర్న్ Yes, sir. ఫైలింగ్ డ్యూ డేట్. Yes, sir. ఈ రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ ఎప్పుడైతే వస్తుందో రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు పే చేసి ఉండాలంట. పే చేస్తే అలో చేస్తారంట. అంటే అప్పటి వరకు ఛాన్స్ ఇచ్చారు మీకు. జనరల్ గా మీరు అకౌంట్స్ లో ఏం చేస్తారమ్మా? మార్చి వరకు జరిగిన పేమెంట్స్ మాత్రమే మీరు రికార్డ్ చేస్తారు. Yes, sir. ఆ తర్వాత జరిగింది నెక్స్ట్ ఇయర్ తీసుకెళ్ళిపోతారు. Yes, sir. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అప్ టు ద రిటర్న్ ఫైలింగ్ డేట్ వరకు నువ్వు పే చేసినా సరే నువ్వు పాత ఇయర్ లో ఎలా చేస్తారంట. ఇప్పుడు రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా? 21-22 కి జూలై 31st జూలై. Yes, sir. ఈ 31st జూలై నాడు మనం రిటర్న్ ఫైల్ చేసే లోపు మనం ఏం చేయొచ్చు అంటమ్మా? Payment చేయొచ్చు, sir. పేమెంట్ చేసేయచ్చు. ఎప్పుడు సంబంధించింది? 2021 కి సంబంధించింది. 2021. Yes, sir. 31st మార్చ్ 2021 వరకే కాదు టైం ఉండేది. మనకి ఎక్కడి వరకు ఉంటుంది? 31st జూలై వరకు టైం 31st ఉంటుంది. July వరకు, sir. ఒకవేళ దీన్ని ఎక్స్టెండ్ చేసాడు అనుకోమ్మా, అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ సెప్టెంబర్ 30th వరకు పెంచాడమ్మా. 30th Yes, sir. సెప్టెంబర్ వరకు పెంచాడు డ్యూ డేట్. Yes, sir. సో అలాంటప్పుడు ఎప్పటి వరకు పే చేసుకోవచ్చు? 30th September వరకు పే చేయొచ్చు, sir. 30th సెప్టెంబర్ వరకు పే చేసుకోవచ్చు. ఎందుకంటే రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వరకు మనం పే చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉంటున్నాము. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, sir. రైట్, ఆఫ్ చేశాను. నెక్స్ట్ దిలీప్. Yes, sir. అర్థమైందమ్మా సోఫార్? Admin, sir. సో 36(1)(2) బోనస్ ఆర్ కమిషన్ అదర్ దాన్ ప్రాఫిట్స్ రూపంలో ఉన్నది కాకుండా ప్రాఫిట్స్ రూపంలో ఇలా డిస్ట్రిబ్యూట్ చేయకుండా మిగిలినది ఎలాగైనా సరే మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే అప్పుడు ఏ బేసిస్ లో అలో చేస్తారంటమ్మా? 43B పేమెంట్ బేసిస్ లో అలో చేస్తాము. పే చేస్తే అలో చేస్తాము. పేమెంట్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు? రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వరకు మనకి టైం ఉంటదంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు మనం నార్మల్ గా P&L ప్రిపేర్ చేసినప్పుడు మనం పే చేయకపోయినా సరే మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవుతాం కదమ్మా. Yes, sir. మనం పే చేయకపోయినా సరే ఏం చేస్తాం? Allow చేస్తాం. Account. బోనస్ అని చెప్పేసి బోనస్ ఆర్ కమిషన్ అని చెప్పేసి మనం పేమెంట్ చేయకపోయినా సరే ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఏం చేస్తాం? వేసేస్తామా? Yes, sir. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ కనుక 31st జూలై లోపు వాడు పే చేస్తే కనుక అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మన ఎక్స్పెండిచర్ అమౌంట్ క్లెయిమ్ చేసామమ్మా P&L లో. Yes, sir. ఓకే, సో ఇప్పుడు మనం 31st జూలై లోపు కనుక డబ్బులు పే చేసాడు అనుకోమ్మా, ఏం చేస్తాం? యాజ్ ఈజ్ గా వదిలేస్తాం, ఏం చెయ్యం. Yes, sir. ఒకవేళ 31st జూలై లో పే చేయకపోతే మనం డ్యూ బేసిస్ లో మనం ఏం చేస్తామమ్మా? Accounts లో రికార్డ్ చేస్తాం. డ్యూ బేసిస్ లో రికార్డ్ చేస్తాం. కానీ అది 31st జూలై లోపు కనుక పే చేయలేదు అనుకోమ్మా, ఏం చేయాలి? Allow చేయకూడదు, sir. డిజలో చేయాలి, అంటే యాడ్ బ్యాక్ చేయాలి. ప్రాఫిట్ కి యాడ్ బ్యాక్ చేయాలి. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. సపోజ్ నువ్వు క్యాష్ బేసిస్ ఫాలో అవుతున్నావు అనుకో, అప్పుడు మనం P&L లో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు మర్కంటైల్ సిస్టమ్ ఫాలో అవ్వాలా, క్యాష్ బేసిస్ ఫాలో అవచ్చా? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం రెండిట్లో ఏదైనా ఫాలో అవచ్చమ్మా. యూజువల్ గా నువ్వు ఏదైతే ఫాలో అవుతావు అదే మెథడాలజీ అని చెప్పేసి చెప్తాడు. Yes, sir. నువ్వు ఒకవేళ నువ్వు క్యాష్ బేసిస్ ఫాలో అవుతున్నావు అనుకోమ్మా, ఇక్కడ బోనస్ అనే అమౌంట్ వేస్తావా? పే చేస్తేనే వేస్తాం, sir. పే చేస్తేనే కదా వేస్తావు. కానీ ఈ ఇయర్ 2021 కి నువ్వు పే చేసావా, పే చేయలేదా? 2021 లో పే చేయలేదు నువ్వు, 21-22 లో పే చేసావు. Yes, sir. అంతే కదమ్మా, అసెస్మెంట్ ఇయర్ లో పే చేసావు నువ్వు. Yes, sir. సో అలాంటప్పుడు ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది లేదు, అయినా సరే మనం ఏం చేసుకోవచ్చు? మైనస్ చేసుకోవచ్చు. Yes, sir. అంతే కదా? Yes, sir. రైట్, అర్థమైందమ్మా? Admin, sir. నెక్స్ట్ ఆస్పెక్ట్ చదవమ్మా. Interest on borrowed capital. ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ అంటే ఏంటి? అప్పు చేసిన దాని మీద వడ్డీ అమ్మా. Yes, sir. అంతేనా? Yes, sir. నెక్స్ట్ చదువు.
Interest paid in respect of capital borrowed for the purpose of business or profession shall be deductible. ఏమంటున్నాడు? ఇంట్రెస్ట్ పెయిడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాపిటల్ బారోడ్. క్యాపిటల్ మనం అప్పు తీసుకుంటాం కదమ్మా, Yes, sir. దాన్ని గనక దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ని పే చేస్తే అలో చేస్తాను అంటున్నాడమ్మా ఇక్కడ. వెరీ ఇంపార్టెంట్. Yes, sir. పేమెంట్ చేస్తే అలో చేస్తాను ఎక్స్పెండిచర్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, Interest on capital borrowed for acquisition of an asset shall not be allowed as deduction for the period beginning from the date on which the capital was borrowed for acquisition of the asset till the date for which such asset was first put to use. మనం ఒక అసెట్ ని కొనడం కోసం లోన్ తీసుకున్నాము అనుకుంటే కనుక ఆ అసెట్ ని మీద లోన్ తీసుకున్న దాని మీద ఇంట్రెస్ట్ ఇక్కడ అలో చేయించేసారంటే ఏం చెప్తున్నాడమ్మా? Put to use వరకు అలో చేయకూడదు. ఈ అసెట్ ని పుట్టు యూజ్ చేసేంత వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ఏం చేస్తాం? క్యాపిటలైజ్ చేస్తాం. Yes, sir. అంతేనా? Yes, sir. అసెట్ ని పుట్టు యూజ్ వచ్చేంత వరకు ఉన్న వాల్యూని మనం ఏం చేస్తాం? Capitalize క్యాపిటలైజ్ చేస్తాం కదా. అలాంటప్పుడు ఆ అసెట్ వాల్యూ, ఆ ఇంట్రెస్ట్ వాల్యూ ఏమైంది? క్యాపిటలైజ్ అయిపోయింది, అసెట్ కాస్ట్ లోకి ఇంక్లూడ్ అయిపోయింది. Yes, sir. ఇప్పుడు ఇంక మనకి ఏం మిగలలేదు కదమ్మా. Yes, sir. సో ఆ తర్వాత పుట్టు యూజ్ చేసిన తర్వాత ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ఏం చేస్తామమ్మా? అలో చేస్తాం, sir. ఎలా చేస్తామంటే, ఓకే. Yes, sir. చదువు. However, the same shall be added to the cost of acquisition of the said asset for depreciation. The disallowance applies irrespective of the interest being capitalized in the books of account or not. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనమ్మా, నువ్వు ఆ వాల్యూని అసెట్ కి క్యాపిటలైజ్ చేసినా చేయకపోయినా ఇక్కడ మాత్రం అలో చేయరంట. Yes, sir. నువ్వు క్యాపిటలైజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సార్ నేను అక్కడ క్యాపిటలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను అలో చేసుకుంటాను సార్ అని చెప్పేసి అనొచ్చా? No, sir. సో నువ్వు అక్కడ క్యాపిటలైజ్ చేస్తే ఇక్కడ అలో చేయరు, అలాగే క్యాపిటలైజ్ చేయకపోయినా సరే ఇక్కడ అలో చేయరు. అప్ టు ఫస్ట్ పుట్టు యూజ్ చేసేంత వరకు కూడా ఉన్న ఇంట్రెస్ట్. Yes, sir. అంటే మనకి అడ్వాంటేజ్ రావాలంటే మనం ఏం చేయాలి? Capitalize చేయాలి, sir. క్యాపిటలైజ్ చేసుకోకపోతే Depreciation రాదు, sir. మన నష్టం. Yes, అది sir. ఇటు ఎక్స్పెండిచర్ కింద రాదు, అటు డిప్రిసియేషన్ రాదు. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ బాక్స్ లో ఉన్న పాయింట్స్ చదవమ్మా. In respect of interest on any loans or borrowings from public financial institutions, state financial corporations, state industrial investment corporation, certain NBFCs, and interest on any loans or advance borrowed from scheduled banks, cooperative bank, other than a primary agricultural credit society or a primary cooperative agricultural and rural development bank shall be allowed subject to section 43B. మళ్ళీ సెక్షన్ 43B వచ్చింది. మన చాలా చోట్ల సెక్షన్ 43B అనేది వస్తుంది. సో దీనికోసం చెప్పేసి సెక్షన్ 43B అని హెడ్డింగ్ పెట్టుకుని ఎక్కడెక్కడైతే సెక్షన్ 43B ఇప్పటి వరకు వచ్చిందో అవన్నీ కూడా మీరు రాసుకుంటూ రావాలి. Yes, sir. 43B అంటే దాని అర్థం ఏంటి? Payment basis, sir. వీళ్ళకి మాత్రం పేమెంట్ చేస్తేనే అలో చేస్తారంట. Yes, sir. పేమెంట్ చేయడం అంటే ఎప్పటి వరకు చేయొచ్చు పేమెంట్? Filing of income tax returns, sir. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు మనం పేమెంట్ చేస్తే అలో చేస్తారు. Yes, sir. ఒకవేళ పే చేయకపోతే Allow చేయరు, sir. డిజలో చేస్తారు. ఆల్రెడీ మనం P&L ఏం చేస్తాం? రికార్డ్ ఆల్రెడీ క్లెయిమ్ చేస్తాం, sir. క్లెయిమ్ చేస్తాం కదమ్మా డ్యూ బేసిస్ లో. Yes, sir. కానీ ఇక్కడ ఏంటి, పే చేస్తే అలో చేస్తారు కాబట్టి దాన్ని ఏం చేస్తారు? Add back చేయాలి, sir. అర్థమైందా? Yes, sir. రైట్. నెక్స్ట్, Any amount of interest payable or paid by any buyer under or in accordance with the provisions of the MSMED Act 2006 shall not be allowed as deduction for the purposes of computation of income under the Income Tax Act. Section 23 of the Micro, Small and Medium Enterprises Development Act 2006. ఇక్కడ ఎనీ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేబుల్ ఆర్ పేడ్ బై ద ఎనీ బయ్యర్ అండర్ or in accordance with the provisions of MSMED Act shall not be allowed as deduction అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా ఇక్కడ MSMED Act లో ఇప్పుడు
మనకి ఏంటంటే ఎంఎస్ఎంఈ అంటారు కదా, ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ అని చెప్పేసి అని అంటారా, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్. Yes, sir. సో వీళ్ళకి ఏంటంటే కనుక మీడియం స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ కి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారంట. ఇప్పుడు నువ్వు ఎంఎస్ఎంఈ డీలర్ అమ్మా, నేను నీ దగ్గర నుంచి గూడ్స్ కొన్నాను అనుకోమ్మా, Yes, sir. నీకు 180 days లో పేమెంట్ చేసేయాలమ్మా. నేను ఎన్నాళ్ళలోపు చేయాలి 180 days, sir. అంటే 6 months. Yes, sir. ఒకవేళ పేమెంట్ చేయకపోతే నీ దగ్గర నుంచి గూడ్స్ తీసుకున్నా 6 months లో పేమెంట్ చేసేయాలి. Yes, sir. చేయకపోతే దానికి నేను మీకు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉంటుందంట. Yes, sir. అర్థమైందా? Yes, sir. Admin, sir. సో ఆ ఇంట్రెస్ట్ ని అలో చేస్తానంటున్నాడా? No, sir. Allow చేయొచ్చు, sir. ఆ ఇంట్రెస్ట్ ని అలో చేయను అని చెప్పేసి అని చెప్తున్నాడు అంట. Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. ఓకే. సపోజ్ ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఇంట్రెస్ట్ ని నేను ఎన్నాళ్ళు పెట్టు పే చేయకపోతుంటే బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ ని అక్యూములేట్ చేస్తాడా చేయడా? చేస్తాడు, sir. ఈ ఇంట్రెస్ట్ ని అక్యూములేట్ చేసి లోన్ కింద మార్చేసాడంట. ఇంట్రెస్ట్ ని వాల్యూని అక్యూములేట్ చేసి దాన్ని ఒక లోన్ కింద మార్చేసాడంట వాడు. Yes, sir. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది కదమ్మా, Yes, sir. ఇంట్రెస్ట్ పోయి కొత్త లోన్ అనేది మీకు ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది, అంతేనా? Yes, sir. ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేసినట్ట పే చేయనట్ట? ఇంట్రెస్ట్ అకౌంట్ క్లోజ్ అవుతుంది కదా, Yes, sir. బ్యాంక్ కూడా ఏమని రాసుకుంటాడు, ఇంట్రెస్ట్ రిసీవ్ టు లోన్ గివెన్ అని రాసుకుంటాడు. Yes, sir. మరి ఆడు ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాడంటే నేను పే చేసినట్టే కదా. Yes, sir. మరి అలాంటప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ కింద అలో చేస్తారా నాకు? No, sir. ఇంట్రెస్ట్ నిజంగా పే చేశాను, నేను జస్ట్ కన్వర్ట్ చేశాను లోన్ అకౌంట్ లోకి. Yes, sir. Is this considered as payment or not? No, sir. No. Answer is no. మరి ఈ లోన్ ఇంట్రెస్ట్ ని లోన్ కింద మార్చారు కదా, ఈ లోన్ పే చేస్తున్నానంట. Yes, sir. ఈ లోన్ పే చేస్తే ఇంట్రెస్ట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చా నేను? చేసుకోవచ్చు, sir. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లోన్ అని పేరు పెట్టాం కానీ ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. Yes, sir. అర్థమైందా? Yes, sir. Admin. ఇట్ ఈస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఏం చేసుకోవచ్చు, ఈ లోన్ పే చేస్తే ఇంట్రెస్ట్ నుంచి కన్వర్ట్ అయిన లోన్ ని పే చేసినప్పుడల్లా మనం ఏం చేసుకోవచ్చు, P&L లో క్లెయిమ్ చేసుకుంటే వెళ్ళొచ్చంట. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. సో ఇది పే చేస్తేనే అలో చేస్తారంటే ఇన్ సర్టెన్ కేసెస్ లైక్ ఇక్కడ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, NBFCs, వీటన్నిటిలో కూడా చూసుకుంటే 43B అనేది అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. 43B అంటే ఏంటి? పే చేస్తేనే అలో చేసే కేసెస్ గురించి మనకి మాట్లాడుతున్నాడు. ఆ పేమెంట్ అనేది ఎప్పటిలోపు రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు మనం పే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. Admin. డ్యూ బేసిస్ లో అలో చేస్తే కనుక దాన్ని ఏం చేస్తాం, Add back చేయాలి, sir. యాడ్ బ్యాక్ చేసేస్తాం. ఒకవేళ పే చేయకపోతే, ఒకవేళ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో పే చేసేస్తే ఇంకేం చేయం, నథింగ్ విల్ బి అడ్జస్టెడ్. ఆల్రెడీ అలో చేశారు కదా డ్యూ బేసిస్ లో, Yes, sir. మళ్ళీ పేమెంట్ బేసిస్ లో మళ్ళీ అలో చేస్తారా? No, sir. ఒకవేళ పేమెంట్ అనేది చేయకపోతే, రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు కనుక పేమెంట్ చేయకపోతే ఏం చేయాలి, డిజలో చేయాలి. Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. Admin. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. ఇల్లస్ట్రేషన్ ఉందమ్మా, చదువు సరే. Major Jansa Limited purchased the machinery on 1st April 2020 for rupees 10 crore by availing 80% loan facility from bank. This machinery was put to use on 1st January 2021 into effective production. The interest on loan works out to 10% per annum. Advise Jansa Limited on the treatment of interest payments made on this loan. మొత్తం లోన్ ఎంత తీసుకున్నావమ్మా? 8 crores, sir. 8 crores. దాని మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేసాం? 10%, sir. 8 lakhs. 80 lakhs, sir. 80 lakhs. ఓకే, రైట్. ఇక్కడ మనం అసెట్ ని పుట్ టు యూజ్ ఎప్పుడు చేసాం? 1st January 2021. అప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ ఏం చేస్తాం? Capitalize చేయాలి, sir. క్యాపిటలైజ్ చేస్తాం. సో 1st January వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేస్తే ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 3 months 3 ఉంటుంది. months. Yes, sir. 3 months ఇంట్రెస్ట్ ఏమో మనం ఏం చేస్తాం, ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకుంటాం.
Yes, sir. అంతే కదా. Yes, sir. సో మిగిలిన ఇంట్రెస్ట్ ఏం చేస్తాం? Capitalize చేయాలి. సో ఎన్ని మంత్స్ ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేయాలి? డిసెంబర్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని క్యాపిటలైజ్ చేయాలి. అంటే టోటల్ గా ఇంట్రెస్ట్ తీసుకుని అందులో 9 months ఏమో క్యాపిటలైజ్ చేస్తాం, 3 months ఏమో P&L ఎక్స్పెన్సెస్ కింద క్లెయిమ్ చేసుకుంటాం. Yes, sir. అది కూడా పే చేస్తేనే అలో చేస్తాం. Yes, sir. అంతే కదా. Yes, sir. రైట్. సో టోటల్ గా ఇంట్రెస్ట్ 80 lakhs, దాంట్లో 9 months కి ఇంట్రెస్ట్ ఏమో 60 lakhs. దీన్ని క్యాపిటలైజ్ చేస్తాం, క్యాపిటలైజ్. ఓకే, ఈ 20 lakhs ని మనం ఏం చేస్తామా? Deduction కింద క్లెయిమ్ చేస్తాం. క్లెయిమ్ చేస్తాం. అర్థమవుతుందా? Yes, sir. సో 36(1)(3). అసెట్ కాస్ట్ ఎంత కనిపిస్తుంది అప్పుడు? 10 crore 60 lakhs, sir. 10 crore 60 lakhs కనిపిస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్. అర్థమైందమ్మా? Yes, sir. సో రిమైనింగ్ ఇంకా ప్రొవిజన్స్ ఉన్నాయి 36 లో, అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్.